వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అండ్ మాస్టర్ వీల్స్. మేమైతే ప్రాజెక్ట్ వెళ్ళారంటూ ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసి ఎన్నెన్నో రాష్ట్రాలన్నీ తిరుక్కుంటూ ఎన్నో ప్రదేశాలన్నీ తిరుక్కుంటూ వెళ్ళేసాము. శ్రీనగర్ డ్రీమ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ డెస్టినేషన్ అయిన లదాఖ్ని అయితే చూసేసాము. ఇప్పుడు మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ మరెన్నో ప్రదేశాలన్నీ చూసుకుంటూ మాస్టర్ గారు హోమ్కి అయితే మరింత చేరువుగా పయనం అవుతూ ఉన్నాడు. హెచ్పి పెట్రోల్ పంప్ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. మనమైతే వెళ్ళబోయే ఊర్లుగా అయితే జమ్మలమడుగు ఒక 10 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి ముద్దనూరు, అక్కడి నుంచి ఎర్రగుంట్ల నుంచి కడప, ఇలా కడప వరకు మన ప్రయాణం అనేది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎటువైపు ఏంట అనేది అక్కడికి వెళ్ళైతే చూద్దాము. కడప అయితే ఇక్కడి నుంచి ఒక 89-90 కిలోమీటర్లలో ఉంది. మాకు తోడుగా వర్ష కూడా వచ్చేసింది. నైట్ మొత్తం వర్ష పలకరింపులతోనే, ఇంకా సూర్య వస్తాడో రాడో తెలీదు. మాకు తోడుగా వర్షానే అయితే ఉంటుంది. మాస్టర్ గారి సెటప్ కూడా పూర్తి అయిపోయింది. అలా ప్రాజెక్ట్ ఎల్ఆర్ మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ డే 134 అయితే స్టార్ట్ చేస్తున్నాము. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ ప్రతిరోజు అవేర్నెస్తో ఈ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్వీల్స్ అన్నకైతే ఎప్పటికీ థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. ఎందుకంటే అన్న ఇన్స్పిరేషన్స్తో నేనే కాదు, మరి ఎంతోమంది ఇన్స్పిరేషన్స్తో వాళ్ళ జీవితాల్లో చాలా హ్యాపీగానే ఉన్నారు. అలా అన్నకైతే థ్యాంక్ఫుల్. ఇక ఈ పెట్రోల్ పంప్ వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ఫుల్లే. వీళ్ళందరికీ మాకు స్టే కల్పించిన ప్రతి ఒక్కరికి, సాయం చేసే ప్రతి ఒక్కరికి మా జీవితాంతం ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాం. అలా మన జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేసి జమ్మలమడుగు వెళ్దాం. జమ్మలమడుగు నుంచి ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల నుంచి ఇంకా కడప, అదంతా ఒకటే హైవే. ముద్దనూరు నుంచి ఒకటే హైవేగా వెళ్తూ ఉంటుంది. ఈ రూట్లో అయితే మన పయనం అనేది కొనసాగుతూ ఉంటుంది వర్షతో కలిపి. అలా మా జర్నీలో మేమైతే ఇంక స్టార్ట్ అయిపోతాం. మీలో చూస్తున్న వారు ఎవరైనా ఈ రూట్లలో ఉంటే తప్పకుండా కలుద్దాం. మెసేజ్ అయితే చెయ్యండి, ఏ పక్కన ఏ మూల ఉన్నారు. అయినా మమ్మల్ని ఎవరు కలుస్తారు, మాకు తోడుగా వర్షానే ఉంటుంది. ఆ విధంగా అయితే ఇక మేము స్టార్ట్ చేసేస్తూ వెళ్ళిపోదాం.